మావయ్య గారు, ఇంట్లో ఎవరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. భోంచేద్దురు గాని రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. మీరు తినలేదంటే ఈ ఇంట్లో ఎవరూ తినరండి. ఎట్టా ఆకలవుతాది? వాళ్ళ చేతులు పడిపోను. మా ఎన్న కష్టమంతా బూడిద చేసేసినారు. వాళ్ళు బాగుపడతారా? పురుగులు పడిపోతారు. బంగారం లాంటి షాపు ఎప్పుడు జనంతో కళకళ్ళాడుతూ ఉండేది. అట్టంటిది దాన్ని మూసేసినారంటే మాకు ఆకలవుతాదా? ముద్ద దిగుతాదా? రాత్రనక పగలనక ఆ షాపుని ఆ స్థాయికి తీసుకొచ్చేదానికి మా అన్న ఎంత కష్టపడినాడు నాకు తెలుసును. అన్నా ఏమైనదన్నా? ఏమైనది? అన్న ఏమైనది? అన్నా అన్నా బావగారు, చిరు బిన్న నీళ్లు తీసుకురా. చిరు తొందరగా రారా. అన్నా అన్నా ఏమై ఉండదన్నా నీకు? నాకేం కాలేదమ్మా, బానే ఉన్నాను. రేయ్ బిన్న హాస్పిటల్కి పోదాం పదండ్రా. వద్దమ్మా, అవసరం లేదు. ఏదో కొద్దిగా నొప్పిగా అనిపించింది. ఈ మాత్రం దానికి మళ్ళీ హాస్పిటల్ దాకా ఎందుకు? కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సరే నాన్న, మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను. నాన్న, మీరు షాప్ గురించి ఆలోచించొద్దు. మనం ఏ తప్పు చేయలేదని నిరూపించి మన షాప్ తిరిగి ఓపెన్ చేసేలా నేను చూసుకుంటాను. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. రండి, మీరు గదిలో రెస్ట్ తీసుకుందరు. రండి. జాగ్రత్త అన్నా. రండి అన్న. పొద్దున్న మా వదిన ఫోటో కింద పడినప్పుడే నాకు అపశకునం అనిపించినది. అప్పుడే చెప్పినాను. ఎవరైనా విన్నారా? వద్దన్న పోయినారు. అక్కడ చూస్తే అట్టా జరిగుండాది. ఇప్పుడు ఏడ చూస్తే మా ఎన్నకిట్టా జరుగుతూ ఉండదు. అత్త, ఎందుకు ఏడస్తా ఉండవు? ఆయనకేం కాదులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఏందిరా ధైర్యంగా ఉండేది? ఎట్టా ధైర్యంగా ఉండేది? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసినావో ఏమో. ఆడ షాపుని చూస్తే అట్టయి ఉండదు. ఈడ మా అన్నని చూస్తేనేమో గుండెల్లో నొప్పి అంటున్నాడు. అత్త, షాపుకేం కాదు, మీ అన్నకి ఏం కాదు. మేము ఉండాం కదా, మా మీద నమ్మకం ఉండదు కదా. కాస్త నిమ్మలంగా ఉండత్తా. ఏడ్చి నీకేమవుతుందా అని భయం వేస్తా ఉండదు అత్త. ఊరుకో అత్త. అమ్మా 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 అమ్మా, ఎక్కడున్నావు అమ్మా? అమ్మా అమ్మా, ఏంటమ్మా? అమ్మా ఎస్, సాధించానమ్మా, సాధించాను. నేను అనుకున్నది సాధించాను. ఆ కృష్ణంరాజు చావు కళ్ళారా చూడకపోయినా వాడి వ్యాపారం మీద దెబ్బ కొట్టానమ్మా. నాన్న, నీ చావుకి కారణమైన వాడి మీద పగ తీర్చుకున్నాను నాన్న. ఆర్థికంగా దెబ్బ కొట్టాను, మానసికంగా దెబ్బ కొట్టాను. మళ్ళీ అంత పెద్ద షాపింగ్ మాల్ కట్టలేక, కట్టాలన్నా అంత డబ్బు లేక, డబ్బులున్న పర్మిషన్ రాక, సమాజంలో వాడికున్న పేరు ప్రఖ్యాతలన్నీ పోయి, ఈ బాధని తట్టుకోలేక ఏదో ఒక క్షణంలో
వాడికి గుండెపోటు రాకపోదు. వాడి చావుతో వాడి కుటుంబం రోడ్డు పాలు కాకుండా పోదు. హ, నా కోరిక తీరబోతుంది నాన్న. నా పగ తీరి నీ ఆత్మ శాంతించే రోజు దగ్గరలోనే ఉంది. నీ ఆత్మ శాంతించే రోజు దగ్గరలోనే ఉంది నాన్న. మీ నాన్న చావుకి కారణమైన వాడు ఎన్నాళ్ళు బ్రతికుండటమే ఎక్కువమ్మా. వాడినేమీ చేయలేకపోయామేననే బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. కానీ కూతురువైనా కొడుకులా నిలబడ్డావు. వాడి చావు కళ్ళారా చూడాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించడం కాదమ్మా, ఈసారి ఆ కృష్ణంరాజు నా చేతిలో చావక తప్పదు. అసలిప్పుడున్న పరిస్థితుల్లో వాడు నాకు కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ బాధలకు ఏ క్షణమైనా పోతాడన్న నమ్మకం నాకొస్తుందమ్మా. కానీ జాగ్రత్తమ్మా, వాళ్లతో ఆ విజయశాంతి కూడా ఉంది. ఆ రోజు మన ఇంటికొచ్చినప్పుడు చూసాం కదా, అది చాలా చాలా తెలివి కలది. దాంతో పాటు ఆ కృష్ణంరాజు చిన్న కొడుకుని చిరంజీవి గాడిని వాళ్ళిద్దరినీ ఒక అంట కనిపెడుతూ ఉండు. వాళ్ళ గురించి పట్టించుకోకమ్మా. ఈ మంజు దెబ్బ కొడితే ఎవ్వరైనా గింజుకోవాల్సిందే. నా ముందు వాళ్ళెంత. ఆ రోజు వాళ్ళ ఫైల్ వెతుక్కుంటూ వస్తారన్న అనుమానం అంతా కూడా నాకు రాలేదు కాబట్టే ఇంటి దాకా రాగలిగారు. ఒకరి వల్ల నాకు ప్రమాదం అని తెలిస్తే నేను బతకనిస్తానా? హ్మ్, నా లక్ష్యం నెరవేరే వరకు, నాన్న చావుకి కారణమైన వాడి చావు చూసే వరకు నాకెవ్వరు అడ్డొచ్చినా వాళ్ళని కూడా నాన్న దగ్గరికే పంపిస్తాను. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. హ, నా గురించి నువ్వేం భయపడకమ్మా. ఈ నట్టింట్లో నాన్న ఫోటో ఉన్నట్టే వాడి నట్టింట్లో కూడా వాడి ఫోటో పెట్టే వరకు నేను నిద్రపోను. ఇది ఆరంభం మాత్రమే. ఇక కృష్ణంరాజుగాడు వాడి కుటుంబం చాలా చూడాలి, చాలా అనుభవించాలి. నాన్న, త్వరలోనే ఆ కృష్ణంరాజుగాడిని కూడా నీ దగ్గరికి పంపిస్తాను నాన్న, పంపిస్తాను. చిరంజీవి, ఏం చేస్తున్నావు? ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాగుడు అవసరమా నీకు? మనసుకి బాధేసినప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఉండేది ఇదొక్కటే. నేనెవరు బాధపడినా చూస్తూ ఉండగలనేమో గానే మా అత్త మా పులి బాధపడితే చూస్తూ ఉండలేను పాపా.